హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మా వెంకి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నన్ను అభిమానించే మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి, ఇలానే ఎంకరేజ్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఈ వీడియోలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది. ఎందుకు అంటే నేను ఈ వీడియోస్ ఎందుకు తీస్తున్నా, ఎవరి కోసం తీస్తున్నా, చెప్పాల్సిన అవసరం ఏమి అన్నది చాలా మందికి ఉంటుంది. ఆలోచన చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకి అలానే ఉంటుంది. నేను 16 సంవత్సరాలు కష్టపడి, బాధలు పడి అక్కడన్నీ తెలుసుకొని నేను కువైట్‌కెళ్ళు, ఖత్తర్‌కెళ్ళు, దుబాయ్‌కెళ్ళు అక్కడ లాగుబాగులన్నది ఎవరన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అడిగినామనుకో వాళ్ళని, మేమే బాధలు పడి, మేమే కష్టాలు పడి వస్తూ ఉన్నాం. మీకేం కర్మ అంటారు. ఒక్క మాటతో కొట్టేస్తారు. నీకు ఆశ ఉండి అడిగితే సేమ్ క్వశ్చన్ అన్నది వాళ్ళు ఆన్సర్ అనేది చేస్తారు నువ్వు ఇచ్చిన క్వశ్చన్‌కి. ఎందుకు అలాంటి వాళ్ళకి మనం అడగాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి విషయాలన్నది షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుందనే ఉద్దేశంతో అయితేనే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. నాకు కూడా మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఎందుకైతే గన నేను ఇలా చెప్తూ ఉన్నానంటే, నాకు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు మీకు ఆల్రెడీ తెలుస్తుంది. చూడండి, సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. మనము ఎందుకైతే చెప్పాలంటే, కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఏజెంట్ తరపున చాలామంది బలైపోతున్నారు. విజా తీసేవాళ్ళు వాళ్ళు మీ ఊరోళ్ళ, మీ పక్కన ఊరోళ్ళ, వాళ్ళెవరు, ఎక్కడ అన్నది ప్రతి ఒక్క విషయము తెలుసుకొని మీరైతే గన వెళ్ళండి. తెలుసుకోకుండా ముక్కు మూతి తెలియని వ్యక్తి విజా తీస్తున్నాడు, ఫోన్లో మాట్లాడినారు. వాళ్ళది బాడిగిండ్లు అండి. బాడిగిండ్లు ఉండే వాళ్ళకి ఒక ఇల్లు చెప్పి ఇంకో ఇంటికి షిఫ్ట్ అయితే మీరు ఏం చేస్తారు? మనకు విజా తీసిన వ్యక్తి మన ఊరు అయి ఉండాలా, మన పక్కన పల్లె అయి ఉండాలా, మనకు తెలిసిన వ్యక్తి ఉండాలా, లేదంటే మన బంధువులకు తెలిసిన వ్యక్తి ఉండాలా. అలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ తొడుకొని మంచి వ్యక్తి అని చెప్పి తీసుకొని నీ కాడికి వస్తేనే నువ్వు విజా కావాలని, లేదంటే పాస్పోర్ట్ చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోండి. ముక్కు మూతి తెలియని వ్యక్తులకి మీరు డబ్బులు కట్టేసి 2 లక్షలు 3 లక్షలు మిమ్మల్ని తీసుకుపోయి ఆఫీసులో పెట్టి ఆ ఇంటికి ఈ ఇంటికి అమ్ముకుంటా జీవితాలన్నవి దుబాయి ఇలా జరుగుతూ ఉన్నది. ఖత్తర్లో అయితే నేను పెద్దగా తెలియదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ తెలీదు అంతగా. అటు జరగవు అనమాట. బయట పోయే ఛాన్స్ ఉండదు కాబట్టి ఎక్కువ దుబాయి, మస్కెట్టు ఇలాంటి దేశాల్లో అయితే కనుక ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కడైనా ఏ దేశానికి వెళ్ళే వాళ్ళైనా సరే కానీ మీరు ఏజెంట్ గురించి బాగా పర్టికులర్గా తెలిసిన వ్యక్తికే మీరైతే డబ్బులు కట్టండి. విజా అన్నది కొనుగోలు చేయండి. తెలియని వాళ్ళకైతే ఇవ్వద్దండి. బాధలు పడి అప్పుడు వాళ్ళు పట్టించుకోరు, డబ్బులు వస్తుందని అనుకుంటారు. మీరు ఆడ కూర్చొని ఏడుచుకుంటూ ఆఫీసులో ఉంటే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? పట్టించుకోరు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తెలిసిన వాళ్ళతోనే తెలిసిన వాళ్ళ విజా తీస్తేనే వెళ్ళమని నేను ఫస్ట్ నుంచి కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోసే ఉన్నాయి. ఆఫీస్ తరపున వెళ్ళినా కూడా ఆఫీస్ తరపు నుంచి ఇక్కడి నుంచి మీరు ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏజెంట్ అయినా మీకు తెలుసా? ఇక్కడ ఏజెంట్ మంచివాడా లేదంటే చెడ్డవాడా అన్నదాన్ని మీరు అన్నీ కనుక్కొని మీరు విజా అన్నది కొనుక్కోండి. అంత తప్ప అంతకు తెలియకుండా అని చెప్పిన వాళ్ళు ఆశపడి 3 లక్షల జీతం 2 లక్షల జీతం అని అంటే మోసపోకండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను. పోయి బలి అవ్వకండి. ఏదో ఆడివి ఏడుచుకునేదానికండి. ఆడికి పోతే చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అన్నది మీరు పోయే విజా తీసిన వ్యక్తి కావచ్చు, ఏజెంట్ కావచ్చు. ఏజెంట్ మంచివాడైతే తీసి ఆఫీస్లో పెట్టి మంచి ఇంటికి నిన్ను ఇవ్వడం అయితే జరుగుతుంది. మంచి ఇల్లు కాకపోయినా, ఆ ఇల్లు మంచిది కాకపోయినా ఆఫీసులో వదిలితే రెండో ఇల్లు అయినా మంచిదే ఇంట్లో పెడతాడని నమ్మకం ఉండే వాళ్ళు ఉంటేనే వెళ్ళండి. మంచోళ్ళు ఉండరు, అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ మంచోళ్ళు ఉంటారని అయితే నేను చెప్పట్లేదండి. అర్థం చేసుకోండి. పోయి బలి అయ్యి ఏడ్చేదానికన్నా, ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసేదానికన్నా కూడా విజా తీసే మనిషి తెలిసిన వ్యక్తి కాదా ఏజెంటు.
అన్నది మీరు కరెక్ట్‌గా తెలుసుకోండి. తెలుసుకోకుండా ఊరికే ఇబ్బందులు పడబాకండి. డ్రైవర్లైనా సరే, పని మనిషి అయినా సరే. చాలామంది బలైపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం గదా! తొడుక్కొని పోయి ఆడ ఆఫీస్‌లో పెట్టేసి జీతాలలా ఇండ్ల కాడోళ్ళేమో జీతాలు పంపుతారు, ఓళ్ళు బాగుండారని ఆశగా ఈ కళ్ళతో ఎదురు చూస్తా ఉంటారు. ఆడేవి మీరు నానా నరకాల పడతా ఉంటే వీళ్ళు మిమ్మల్ని తీసుకొని రాలేరు. రావాలంటే వాళ్ళన్నది ఇంత డబ్బులు కట్టండి, అంత డబ్బులు కట్టండి పంపిస్తాము అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు మాట్లాడగలుగుతారు. మీరు విజా తీసి కువైట్‌కి గానీ, ఖత్తర్ గానీ, ఎక్కడైనా గానీ, దుబాయ్ గానీ, మస్కట్ గానీ ఇలాంటి దేశాలకు వెళ్ళే వాళ్ళు ఏజెంట్ మంచోడు అవునా కాదా? మన వాళ్ళు ఎవరైనా తీస్తే ఎనక ముందు ఆడగాకండి. ఖచ్చితంగా వెళ్ళండి. మన బంధువులు కాబట్టి వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టరు. ఆ బంధువులు కాకుండా పోతే కూడా తెలిసిన వ్యక్తి అన్నది మీరు పర్టిక్యులర్‌గా చూసుకోండి. మీరు ఇబ్బంది పడకుండా ఉంటారనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనుషుల ముందు మనిషి మాట చెప్తారు. వాళ్ళ పని అయ్యే కోసము. 2,00,000, 3,00,000 తీసుకుంటారు వీసా కోసము. ఇంక అంత డబ్బులు ఎట సంపాదిస్తారు ఇంటికాడ? అట్లా మనిషిని తీసుకొని వాళ్ళకి 2 రోజులు, ఈళ్ళకి 2 రోజులు అమ్ముకోవడము. ఓళ్ళ జీవితాలేమో గడిసిపోతాయి ఏజెంట్ల జీవితాలు. మీ జీవితాలేమో బలైపోతాయి. అలా అవ్వకుండా ఉండాలని నేనైతే గనక వీడియోలనేది చేసి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా